మాది అమల్ బస్సి చిలకలగూడ ఫేస్ 1. మాకు ఇల్లు రావాలి సార్ పాతది. అయితే మా బాబుకు మొన్న చెయ్యి ఫ్రాక్చర్ అయింది. 2 నెలల నుంచి గాంధీలు దింపుతా ఉండ్రు. 2 నెలల నుంచి గాంధీలు దింపుతా ఉంటే వాడికి బొక్క బయట వచ్చింది. ఇప్పుడన్నా ఇల్లు ఇస్తారేమో అని మేము ఎక్కడెక్కడ ఇది చేస్తున్నాం. బయట రైల్వే జాగాలను ఉంటున్నాము. ఆ బొక్కకు ఏమైతుందో ఏమో. తెల్లారు నిద్ర లేక అన్నం లేక నాకు థైరాయిడ్ ప్రాబ్లం. నేను బెడ్ మీద వండుకుంటే మాకు తిండిలే తిప్పలేదు. ఎక్కడ రోడ్ల మీద పోయినా కానీ దొంగలు పడి మాకు తిండి లేకుండా నీళ్లు లేకుండా మమ్మల్ని బతకనియకుండా వేసుకురు. అటు ఇల్లు ఇవ్వకుండా ఇటు నా బాబుకు ట్రీట్మెంట్ సరిగ్గా జరగకుండా మమ్మల్ని చంపుతుండ్రు సార్. ఇక మాటలు రానోడు మంచి స్కూల్కు పోయేటోడు బొక్క బయట వచ్చింది. ఎవరికి చెప్పాలి, ఎక్కడ ఏడవాలి? 3-4 రోజులు ఉపవాసం ఉంటున్నాం. ఎవరైనా దయదాల్చిన దేవుడు ఉంటే ఇంత అన్నం పెట్టి 50 రూపాయలు ఇచ్చుకో. ఏం లేదు సార్, మా ఆయన ఒక్కడే పని చేసేది. నాకు ఈ థైరాయిడ్ తోనో రక్తం లేక నేను నా బాబుతోనూ ఉండాలి. అవును సార్, నాకు నా బాబుకి ఇల్లు ఆ ఇల్లు 10 అయింది సార్. 10 ఏళ్ల నుంచి నా బాబుకు 2 సార్లు ఫ్రాక్చర్ అయినా ఎంత మందిని దగ్గర పోయి ఏడ్చినా ఇయ్యలే. ఇప్పుడు ఇస్తారేమంటే ఇస్తలేరు. అప్పుడు ఇచ్చారు, అప్పుడు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి, అప్పుడు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి, కట్టు ఉన్నాయి. ఇంకా 60 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి, కిరాయిలకు ఇస్తుండ్రు. అమల్ బస్సి చిలకలగూడ ఫేస్ 1. అందరూ ఉన్నారు సార్. 100 సార్లు నా బాబు కింద పడితే ఎత్తుకొచ్చుకున్నాం కానీ ఎవరు మాకు సాయం చేయలే. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకు ఏమైనా పనులు ఉంటే ఏమైనా చెప్తారు. వాళ్ళని ఏం అనలేము. ఎన్టీ రామారావు ఇచ్చిన ఇల్లు ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు కట్టిండు, ఇంకో గవర్నమెంట్ వచ్చి కట్టినప్పుడు ఇవ్వాలి. కట్టి ఇవ్వకుంటే ఏం చేసి కేసీఆర్ సార్ వచ్చి డీడీలు కూడా మార్చేసిండు ఆయన. 2 ఇచ్చేదా? ఒక రోజుకి 3 ఉన్నాయి, 4 కూడా ఉన్నాయి. ఆడ వచ్చి ఇంకోటి చేస్తే మొత్తం బయటపడ్డది. దొంగ మాటలు చెప్పుకుంటా మేము రోడ్ల మీద ఎక్కడ పోయినా సరే దొంగల లెక్క కార్లు, బండ్లు, బస్సులు అవి ఇవి వేసుకొని మొత్తము సిటీ అంతా వాళ్ళది అయిపోయింది. సార్ పింఛన్ వస్తుంది సార్, 4016 రూపాయలు వస్తాయి. రోడ్ల మీద సార్ ఎక్కడ ఉంటున్నాం? ఇగో నా బాబు చేయి చూడు సార్ ఒకసారి. ఎలా పడ్డా బాబు? ఎప్పుడండి? 2 రోజుల క్రితం. మరి ఎక్కడి నుంచి మీకు సాయం అన్నది లభిస్తుందమ్మా? మన కౌన్సిలర్ కానీ, వార్డు మెంబర్ కానీ, కార్పొరేటర్ తీసుకోండి ఉంటుండి. మీ బాబు ఇట్లా ఉన్నాడు కదా, ఇన్ని దెబ్బలు దాక్కున్నాయి, నువ్వు ఇట్లా అవుతున్నావు, నువ్వు ఇక్కడ వచ్చి నీ ఇల్లు ఉంది ఉండు అని ఏ దుర్సాని దొర అనలేదు సార్. అందరు దొరలు దుర్సాన్ల లీడర్. నాకు నా బాబు ట్రీట్మెంట్ తర్వాత నా ఇల్లు సార్, మా ఇల్లు కావాలంతే. అది కదా సార్.